ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక. ఈ దినం మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరంతా కూడా ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని మీరు రెక్కల చాటును భద్రపరిచి మీ సజీవ రెక్కల్లో ఉంచి అయ్యా మీ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా మీరు ఆచరించమన్న రీతిగా ప్రభువా తండ్రి, అయ్యా ప్రభువా, మేము ఆచారపరంగా కాకుండా విశ్వాసముతో నీ ఎడల ప్రేమతో ప్రభువా మేము మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా ఈ ఆరాధన అంతటిని నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. నీకు మహిమకరంగా జరిగించుకోండి అయ్యా. నీ ఆత్మశక్తి చేత నింపండి అయ్యా. నీ పరలోక మర్మాలు బయలుపరిచి అయ్యా ప్రభువా, నన్ను నీ నోటి బూరగా మాత్రమే వాడుకొని నీ ఆత్మశక్తి చేత నీ బలము చేత నన్ను నింపి నీ పరలోక మర్మాలన్నీ బయలుపరిచి నీ బిడ్డల ఆశతో ఎదురు చూస్తూ నీ వాక్యాన్ని వినాలని ఆశపడుతున్న బిడ్డలందరినీ ప్రభువా నీ ఆత్మశక్తి చేత నింపండి, బలపరచండి. బిడ్డల మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. తండ్రి, నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకుంటున్నారయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నీ పరలోక రాజ్యంలో ఒకరు రక్షింపబడితే నీ పరలోక రాజ్యంలో ఎంతో ఆనందం అన్నావు ప్రభువా. తండ్రి నాయనా, ఒక్కరైనా రక్షింపబడే విధంగా ప్రభువా మనోనేత్రాలు, బిడ్డల మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. నిత్య నరకాన్ని నుంచి తప్పించి నీ పరలోక రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని చేసుకుంటున్నారయ్యా. నీకు స్తోత్రాలయ్యా ప్రభువా. ఈ ఆరాధన అంతటి నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా వినే చెవి, గ్రహించే మనసు ప్రతి బిడ్డకి దయచేసి ప్రభువా మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె ప్రభువా నైనా బిడ్డల హృదయాల్లో ఫలించి ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా, అనేక మందికి దీవెనకరంగా నాయన మమ్ములను ప్రతి ఒక్కరిని మా కుటుంబాలను వాడుకుని రాజ్య నాయన తండ్రి నీ యొక్క రాకడ పర్యంతము మేము నిలకడగా నీలో ఫలించే కృప మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దిన మన వాక్యాంశము మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి చూద్దాం. కానాను స్త్రీ గురించి తెలుసుకుందాం. కానాను స్త్రీ తూరు సీదోను ప్రాంతంలో, కానాన్ అనేటటువంటి ప్రాంతంలో నివసించేటటువంటి కానాను స్త్రీ. అయితే ఆ కానాను స్త్రీని దేవుడు ఎందుకు పిలిచినప్పుడు పట్టించుకోలేదు మనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి చూద్దాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము అని ఆమె ఎక్కడి నుంచి వెళ్తున్నారంట? తూరు సీదోను ప్రాంతంలో నుంచి వెళ్తున్నప్పుడు ఆ పక్కనే కానాను ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీ, అనగా ఆయన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారని విని ఆ యొక్క తన కుమార్తె దయ్యం పట్టి ఉంటే తన కుమార్తెను స్వస్థపరచగల శక్తిమంతుడని నమ్మి విశ్వాసంతో యేసయ్య దగ్గరికి వచ్చింది. తన ప్రాంతం నుంచి వెళ్తున్నాడని విని వచ్చింది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 24వ వచనంలో ఉంటుంది. అనేకమైన దయ్యాలను వెళ్ళగొట్టి ఉన్నారని, అనేక రోగగ్రస్తులను స్వస్థపరిచి ఉన్నారని ఆ యొక్క మత్తయి 4:24లో వ్రాయబడి ఉంది. అది విన్నది తను. ఆ యొక్క చుట్టుపక్కల గ్రామాలలో యేసు ప్రభు వారి సువార్త ప్రకటించినప్పుడు తన విని విశ్వాసంతో యేసు ప్రభు వారి ప్రాంతానికి వస్తున్నారు, నా కుమార్తె దయ్యం పట్టి ఉన్నది, ఆయనకి సాధ్యము, ఆయన చేయగలడు అని నమ్మి తను వచ్చింది. వచ్చి ఏమని పిలుస్తుంది? ప్రభువా, మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనం, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నది అని కేకలు వేస్తుంది. దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుచున్నది. తన కుమార్తెకు తన కళ్ళెదురుగా బాధపడుతుంటే ఏ తల్లి కూడా తట్టుకోలేదు. నా కుమార్తె బహుబాధపడుతుంది కాబట్టి నువ్వు నా కుమార్తెను స్వస్థపరచు ప్రభువా అని కేకలు వేస్తుంది. బాధపడుచున్నది, నా కుమార్తె దయ్యం పట్టినది, బహుబాధపడుచున్నదని కేకలు వేసింది. అందుకు ఆయన ఏం చేస్తున్నారు? ఆమెతో ఒక్క మాట కూడా పలకకుండా మౌనంగా వెళ్ళిపోతున్నారు.
వెళ్ళిపోతూ ఉంటే ఆమె పట్టు వదలకుండా పిలుస్తూనే ఉంటే అప్పుడు ఆయన శిష్యులు అంటున్నారు, ఈమె వెంబడి వచ్చి, అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె వెంబడి మన వెంబడి వచ్చి అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఏం చేస్తున్నారు, ఈమె మన వెంబడి వస్తుంది, ఆమె కేకలు వేస్తుంది, ఈమెను పంపించే ప్రభువా అని శిష్యులు యేసు ప్రభువారిని అడుగుతారు. అడిగినప్పుడు యేసు ప్రభువారు మౌనంగా ఉంటారు. ఎందుకు? ఆయన ప్రణాళిక వేరుగా ఉంది. ఆయన యూదుల కొరకే వచ్చానని చెప్తారు. అయితే పంపివేయమని ఆయన వేడుకొనగా ఆయన యేసు ప్రభువారు చెప్తున్నారు ఏమని, ఆయన ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని అయినను ఆమె వచ్చి ఆయనను మ్రొక్కింది. ఏమంటున్నారు యేసు ప్రభువారు, నేను ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే నేను కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు. నశించిపోయినటువంటి ఇజ్రాయేల్ ప్రజల యొద్దకే నేను వచ్చి ఉన్నాను కానీ మరి ఎవరి కొరకు నేను రాలేదని యేసుప్రభువు వారు చెప్తున్నారు. ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయం 5-6లో రాయబడింది. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి. అన్యజనులు అనగా రక్షణ పొందని వారు, విగ్రహారాధికులు, దేవుడు అంటే తెలియని వారు, దేవుని యందు విశ్వాసం లేనివారు, వారి యొద్దకు మీరు వెళ్ళకండి. సమరయుల ఏ పట్టణంలోనైనాను ప్రవేశించకుడి. సమరయులు కానాను ఈ కానాను ప్రదేశము, సమరయ్య ప్రాంతము, తూరు, సీదోను, సొదొమ, గొమొర్ర ఇవన్నీ కూడా విగ్రహారాధనతో నింపబడినటువంటి ప్రదేశాలు. వాటి దగ్గరకు మీరు వెళ్ళకండి, ఆ ప్రదేశాలకు మీరు వెళ్ళకండి. మీరు ఎక్కడికి పంపబడుతున్నాను? ఇజ్రాయేలు ప్రజల యొద్దకి మాత్రమే మీరు వెళ్ళండి అని యేసుప్రభువు వారు చెప్పి ఉన్నారు. అంటే తర్వాత యేసుప్రభువు వారు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అంటారు. అంటే యేసుప్రభువు వారు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో ప్రాణం అర్పించి మళ్ళీ మృత్యుంజయుడిగా లేచిన తర్వాత తండ్రి యొద్ద నుంచి సర్వ అధికారము పొందుకున్నారు. కాబట్టి ఆయన సిలువలో మరణం పొందేంత వరకు కూడా ఇజ్రాయేలు ప్రజలకు మాత్రమే ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చానని, శిష్యులు కూడా ఇజ్రాయేలు ప్రజలకు మాత్రమే ప్రకటించండి అని చెప్పారు. ఆయన సిలువ మరణం లేచిన తర్వాత, సిలువ మరణంలోంచి ఆయన మృత్యుంజయుడిగా లేచిన తర్వాత తండ్రి యొద్ద నుంచి నేను సర్వ అధికారమును నేను పొందుకున్నానని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్తారు. అలాగే 28వ అధ్యాయంలో సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అంటారు. యేసుప్రభువు వారు మత్తయి సువార్త 10వ అధ్యాయం 5-10 వరకు చూస్తే, మీరు సమరయుల యొద్దకు కానీ అన్యజనుల యొద్దకు కానీ మీరు వెళ్ళకండి, మీరు ఇజ్రాయేలు ప్రజల యొద్దకే మీరు వెళ్ళండి అంటారు. అంటే ఇజ్రాయేలు ప్రజలు అబ్రహాము సంతానం కాబట్టి అబ్రహాముకి మాట ఇచ్చిన ప్రకారముగా నీ సంతానాన్ని నేను ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రాల వలె నిన్ను నేను ఆశీర్వదిస్తాను అంటాడు. కానాను దేశానికి మళ్ళీ నిన్ను చేరుస్తాను అంటాడు. కానాను నుంచి యేసుప్రభువు వారిని ఆ యొక్క తండ్రి ప్రదేశం నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు అబ్రహాము కానాను దేశంలోనే ఉంటాడు. కానాను దేశంలో అక్కడ లోతు, అబ్రహాము అక్కడ జీవిస్తారు. అక్కడ జీవించినప్పుడు అక్కడ వాళ్ళకి గొర్రెలు, మేకలు, వాళ్ళ యొక్క ఆస్తి ఎక్కువైపోయినప్పుడు వాళ్ళకి ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. అబ్రహాంకి లోతుకి రాదు. అబ్రహాము లోతు మధ్యలో ఉన్నటువంటి పనివారు గొడవలు ఆడుకుంటారు. ఎందుకు? స్థలం సరిపోక. అయితే అప్పుడు అబ్రహాం ఏమంటాడు, నీవు నేను వేరైపోదాము, నీ గొర్రెలు నా గొర్రెలకి స్థలం సరిపోవట్లేదు అన్నప్పుడు నువ్వు ఏ స్థలం కోరుకుంటావు, నీ ఇష్టం, తూర్పుదా పడమరదా నీ ఇష్టం అన్నప్పుడు ఆ యొక్క లోతు ఏమంటాడు, సొదొమ గొమొర్ర తనకి పచ్చగా కనిపిస్తుంది, నేను సొదొమ గొమొర్ర సైడ్ వెళ్ళిపోతాను అన్నప్పుడు నీ ఇష్టం అంటాడు. అంటే అబ్రహాంకి నేను ఎక్కడున్నా నా తండ్రి నన్ను ఆశీర్వదిస్తాడనేటటువంటి నమ్మకంతో నేను ఈ ప్లేస్కి వెళ్తానని అన్నాడు. నీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళు,
నువ్వు వెళ్ళిన తర్వాతే నేను ఎక్కడ ఉండాలో నా తండ్రి చెప్పిన ప్లేస్లో ఉంటానని ఉండిపోతాడు. ఉండిపోయినప్పుడు సొదొమ గొమొర్రాకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రాంతం వారంతా కూడా అక్కడ స్వార్థంతోనూ విగ్రహారాధనతోనూ నిండిపోయినటువంటి ప్రజలు కాబట్టి సొదొమ గొమొర్రాని తండ్రి అయిన దేవుడు నాశనం చేస్తాడు. ఇవన్నీ మనం ఆదికాండలో చూస్తాం. అయితే అప్పుడు ఏమంటున్నారు, నేను అబ్రహాము సంతానం ఇజ్రాయేలు ప్రజల కొరకే వచ్చాను కానీ నేను అన్యజనుల కొరకు రాలేదన్నారు. అన్యజనులు అనగా కానాను స్త్రీ అనగా కానాను అనే ప్రదేశం కూడా నోవహు కుమారుడు షేతు, హాము, యాపెతు. తన కుమారులు ఎవరు? షేతు, హాము, యాపెతు, ముగ్గురు కుమారులు. హాము కుమారుడికి కానాను అనే కుమారుడు పుడతాడు. అంటే కొంతమంది కుమారుల్లో అతనికి ఐదుగురు కుమారులు పుడతారు. అందులో ఒక కుమారుడి పేరు కానాను. ఆ కానాను అనేదే ఆ యొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క దేశంగా ఒక్కొక్క పట్టణముగా దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఆశీర్వదించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవునికి విరుద్ధంగా తిరిగి విగ్రహారాధన చేసి స్వార్థంతో నిండిపోయిన ప్రజలందరినీ దేవుడు శిక్షిస్తాడు. రాజుల గ్రంథంలో రెండవ రాజులు 17వ అధ్యాయంలో మొత్తం విగ్రహారాధనతో నిండిపోయిన ప్రజల గురించి మనం చూస్తాం. అయితే విగ్రహారాధనతో నిండిన వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. అనేక చోట్ల అనేక ప్రవక్తల ద్వారా రాయిస్తాడు. ప్రవక్తలు ఎవరు ప్రవక్తలు? ప్రవక్తల పేర్లేగా ఏలియా, ఎలీషా, యెషయా, హోషేయ, ఆమోసు. ప్రసిద్ధులు కాని ప్రవక్తలు ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఈ ప్రవక్తలందరూ కూడా ప్రవచిస్తారు. తండ్రి అయిన దేవుడు చెప్తాడు, మీరు తప్పిపోతున్నారు, నేను మిమ్మల్ని శిక్షిస్తాను అని ఎంత చెప్పిన వాళ్ళు చెవిని పెట్టరు. చెవిని పెట్టకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించినప్పుడు వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. విడిచిపెట్టినటువంటి ప్రాంతంలో జీవిస్తున్నటువంటి స్త్రీయే ఈ కానాను స్త్రీ. అయితే యాకోబు ఏసావు సహోదరులే. కానీ దేవుడు ఏమంటాడు? యాకోబును ప్రేమించాను, ఏసావును ద్వేషించాను అంటాడు. అంటే ఆయన ఇష్టం. ఆయన మనసులు హృదయాలను చూసేటటువంటి దేవుడు. కాబట్టి యాకోబు హృదయము దేవుని మీద ఆనుకొని ఉంది, ఏసావు హృదయము లోకం మీద ఆధారపడి ఉంది. కాబట్టి యాకోబుని ప్రేమిస్తాడు, ఏసావుని ద్వేషిస్తాడు. అందుకే మనము దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని మీద ఆధారపడిన బిడ్డలని దేవుడు విడిచిపెట్టడు. మనం గొప్పవారమని కాదు, కానీ ఆయన దయా కృపను బట్టి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఆశీర్వదించబడ్డామని మనము గొప్పవారు మనం ఎప్పుడు కూడా గర్వపడకూడదు. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అంటే ఆయన ఇష్టం, ఆయన ఇష్టానుసారంగా ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన కృపను కనికరాన్ని బట్టి ఎవరైనా ఆశీర్వదించబడతారు, కానీ ప్రార్థన బట్టి కాదు. కాబట్టి మనం హృదయాన్ని చూస్తాడు దేవుడు. అయితే యాకోబుని ప్రేమించాడు, ఏసావుని ద్వేషించాడు. ఏసావు ప్రజలే ఏదోము వారు. ఏదోము వంశాన్ని ద్వేషించాడు, విగ్రహారాధనతో నిండిపోయినది. సొదొమ గొమొర్రాను ద్వేషించాడు. తూరు సీదోను ప్రాంతాలను, ఆ యొక్క సమరయ స్త్రీలను, కానాను ప్రదేశాన్ని అందరినీ కూడా దేవుడు అన్యజనులతో పోలుస్తాడు. అందరూ అబ్రహాము సంతానమే, కానీ వారు తప్పిపోయిన వారిని, నోవహు సంతానాన్ని విడిచిపెడతాడనమాట. అబ్రహాము దగ్గర నుంచి వచ్చినటువంటి వారిని ఆ యొక్క యాకోబు సంతానంగా ఆశీర్వదించాడు. ఏదోము సంతానాన్ని దేవుడు ద్వేషించాడు. ఏదోము సంతతి అనగా ఇస్సాకు కుమారుల్లో 2 కుమారులు పుడతారు, యాకోబు, ఏసావు. ఏసావును ద్వేషించాడు కాబట్టి ఏసావు ప్రజలందరూ కూడా ఆ యొక్క వంశం అంతా కూడా విగ్రహారాధనతో నిండిపోయిందని ద్వేషించాడు దేవుడు. ఆ యొక్క ప్రాంతాల నుంచి వచ్చినటువంటి స్త్రీ కానాను స్త్రీ అనగా మనం తెలుసుకున్నాము. నోవహు కుమారుల్లో హాము కుమారుడైనటువంటి వారికి పుట్టినటువంటి కుమారుడు కానాను ఒక ప్రాంతముగా, ఒక దేశముగా, ఒక పట్టణముగా దేవుడు ఆశీర్వదించాడు. కానీ వాళ్ళు ఏం చేశారు?
విగ్రహారాధనతో నిండిపోయారు కాబట్టి దేవుడు యేసుప్రభు వారు ఆయన ఇంకా సిలువ మరణానికి వెళ్ళలేదు కాబట్టి, ఆయన ఇంకా మృత్యుంజయుడిగా వెళ్ళలేదు కాబట్టి, సర్వజనుల మీద తనకి అధికారము తండ్రి ఇవ్వలేదు కాబట్టి, ఇజ్రాయేలు ప్రజల కోసమే నేను వచ్చానని ఆయన వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అక్కడ ఆ అద్భుతం జరగాలి, ఆ యొక్క సాక్ష్యము అనేక మంది చూడాలి, ఆమె విశ్వాసాన్ని ఆమె యొక్క పట్టుదలను ఆమెను పరీక్షించడానికి, ఆమెను విశ్వాసాన్ని పరీక్షించడానికే ఆ ప్రాంతానికి యేసుప్రభు వారు వస్తారు. ఆమె వస్తుందని ఆయనకు తెలుసు. ఆయన చేసే ప్రతిదీ కూడా ముందుగా ఆయనకు తెలుసు. సమరయ స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ అక్కడికి వస్తుందనే ఆయన బావి యొద్ద ఎండలో కూర్చుని ఉంటారు యేసుప్రభు వారు. తర్వాత సమరయ స్త్రీ వస్తుంది. సమరయ స్త్రీకి ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఆమె వెళ్ళి నేను రాబోయే మెస్సయ్యను నేను చూశానని సువార్త ప్రకటిస్తుంది సమరయ స్త్రీ. అక్కడ సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది రక్షింపబడతారు. అలాగే యేసుప్రభు వారు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో కూడా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అనేకమైనవి జరిగాయి. ఆయన ఒక ప్రణాళికతోనే ఏ ప్లేస్కి వెళ్ళినా ఆయన అడుగుపెట్టారు. ఈమెను అక్కడ వస్తుందని తెలుసు. ఆమె విశ్వాసాన్ని పరీక్షించి, ఆమె విశ్వాసాన్ని బలపరిచి, ఆమె విశ్వాసం ద్వారా అనేక మంది బలపరచబడాలని ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళి ఉన్నారు. కావాలని ఆయన మౌనంగా ఉన్నారు. ఆమె విశ్వాసం ఎంతవరకు ఉందో చూద్దాము, వీళ్ళు విగ్రహారాధికులు కదా, అన్యురాలు కదా, ఎంతవరకు ఉంది తన విశ్వాసం కనిపెట్టడానికి యేసుప్రభు వారు పరీక్షించారు. ఆమెని పరీక్షించి ఏమంటున్నారు చూద్దాం. బహు బాధపడుచున్నదని కేకలు వేస్తుంది. నా కుమార్తె బహు బాధపడుచున్నదని కేకలు వేస్తున్నప్పుడు అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినది చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నదే కనుక ఈమెను పంపివేయమని యేసుప్రభు వారిని అడిగారు. అడిగినప్పుడు ఆయన ఇజ్రాయేలు వింటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి నేను ఎవరి యొద్దకును నేను పంపబడలేదని చెప్పారు. నేను నశించిపోతున్నటువంటి గొర్రెల యొద్దకే పంపబడ్డాను కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని యేసుప్రభు వారు చెప్తారు. చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది, ఆమె వచ్చి ఆయనకు మొక్కింది. అయినా సరే ఆమె విడిచిపెట్టకుండా పరిగెట్టుకుంటూ కేకలు వేసుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు మొక్కింది. ప్రభువా నాకు సహాయం చేయమని అడిగింది. ప్రభువా నాకు సహాయం చేయండి అని అడిగినప్పుడు అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్పగా ఏమంటున్నారు, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయడము యుక్తము కాదని ఆమెతో చెప్పారు. ఆమె అప్పుడు గ్రహించింది, అవును కదా, మేము అన్యులం, మేము విగ్రహారాధికులం, మేము దేవుని చేతిలోంచి విడువబడిన వారము. ఇజ్రాయేలు జాతిని దేవుడు ప్రేమించాడు. ఆయన పిల్లలుగా ఇజ్రాయేలు జాతిని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టే ఇజ్రాయేల్ దేశాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడని తను గ్రహించి ఏమంటుంది, అవును ప్రభువా, మేము విడవబడిన వారమే, మేము అన్యులమే అని తను ఒప్పుకుంటుంది. ఒప్పుకుని ఏమంటుంది, ఇజ్రాయేలు ప్రజలను ఏమంటున్నాడు, పిల్లలు అంటున్నాడు. ఇతరులను అన్యులను, అలాగే కానాను వారిని, సొదొమ గొమొర ప్రాంతాల వారిని, ఎదోము వారిని అందరినీ కూడా ఆయన అన్యులుగా భావించి వాళ్ళని ఏమంటున్నాడు, కుక్క పిల్లలతో పోలుస్తున్నాడు. కుక్క పిల్లలు అంటే అసహ్యించుకొని ఆయన అనట్లేదు. ఆయన విడువబడినటువంటి ప్రజలు కాబట్టి ఇంట్లో మేపుకునే కుక్క పిల్లలే కదా ఇంట్లో ఉంటాయి, అలా కుక్క పిల్లలతో పోలుస్తున్నాడు. అంటే ఆమె ఏమంటుంది, అవును ప్రభువా, రాజులు తినే ఇంట్లో ఏమంటుంది ఆమె, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేటి యుక్తం కాదని చెప్పినప్పుడు ఆమె ఏమంటుంది, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుంచి పడు ముక్కలు తినును కదా. నిజమే ప్రభువా, ఇంట్లో మేపుకొని కుక్క పిల్లలు ఉంటాయి. కుక్క పిల్లలు ఉన్నప్పుడు తమ యజమానులు బలమించి తిన్నప్పుడు కింద పడినప్పుడు అవి తింటాయి కదా ప్రభువా, నన్ను అలా భావించు, ఓకే, నేను కుక్క పిల్లనే, నిజమే ప్రభువా అని తను ఒప్పుకుంటుంది. ఎందుకు, తను ఏ స్థితిలో ఉందో, ఏ ప్రాంతంలో ఉందో, దేవునికి దూరమై ఉన్నదని తనకు తెలుసు కాబట్టి నిజమే ప్రభువా, యజమానులు తినేటటువంటి
బల్ల మించి తిన్న ముక్కలు పడినప్పుడు కుక్క పిల్లలు తింటాయి కదా, ఆ చిన్న తుప్పరైనా నాకు చాలు అని తను ఒప్పుకుంటుంది. ఆ పడిన ముక్కలు ఎలాగైతే కుక్క పిల్లలు తింటాయి అలాగే నాకు ఈ సహాయం చేయి ప్రభువా అని తను ఎంతగా వేడుకుంటుంది, ఎంతగా తగ్గించుకుంటుంది. తనను తాను తగ్గించుకుని, అవును ప్రభువా, నేను కుక్క పిల్ల లాంటి దాన్నే, అయినా యజమానులు బలమించి తినే ముక్క తింటుంది కదా కుక్కపిల్ల, నాకు చిన్న సహాయం చేయి ప్రభువా, నా కుమార్తెను స్వస్థపరచు ప్రభువా అని తను విడిచిపెట్టట్లేదు. ఎందుకు? యేసు ప్రభువారు స్వస్థపరచగల శక్తిమంతుడని, ఆయన మెస్సయ్య అని తను నమ్మింది కాబట్టి దావీదు కుమారుడా అని పిలుస్తుంది. దావీదు కుమారుడా, ప్రభువా నాకు సహాయం చేయని తను నమ్మింది, విశ్వాసంతో అడిగింది కాబట్టి యేసు ప్రభువారు ఏం చెప్తున్నారో మనం చూద్దాం. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమానులు బలమించి పడినవి తింటాయి కదా అని అన్నప్పుడు 28వ వచనంలో ఏమంటున్నారు? అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పారు. అందుకు ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆయన మౌనంగా ఉన్నారు. ఆయన కుక్క పిల్లలతో పోల్చారు. అయినా అప్పుడైనా విడిచిపెట్టి వెళ్ళిపోతుందేమో అని ఆయన పరీక్షించారు. అయినా కానీ ఆమె విడిచిపెట్టలేదు. నా కుమార్తె స్వస్థత పొందుకోవాలి, నా ప్రభు స్వస్థపరుస్తాడు, గొప్ప దేవుడు అని నమ్మింది. మెస్సియా అని నమ్మింది, దావీదు కుమారుడని నమ్మింది, ఆయన స్వస్థపరచగల శక్తిమంతుడని నమ్మింది కాబట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, పట్టు విడవకుండా తను ప్రార్థించి పొందుకుంది. అందుకు ప్రభువారు ఏమంటున్నారు? నీ అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటున్నాడు. అమ్మా అని సంబోధిస్తున్నారు ప్రభువారు. ఆమె విశ్వాసాన్ని చూసి ఆమె ఎడల దయా కనికరము కలిగింది. కాబట్టి మనం ప్రార్థించడం వల్ల మనం గొప్పవారమని కాదు, మనం ఏమైనా ఆశీర్వాదాలు పొందుకున్నామంటే ఆయన కేవలం కృప దయగల దేవుడు కాబట్టి, ఆయన కనికరము గల దేవుడు కాబట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డల్ని ఆయన యందు తగ్గించుకుని దీన మనసు కలిగి మనం పట్టు వదలకుండా ప్రార్థించినప్పుడు ఆయన కృప వలన మనము పొందుకుంటాము. అంతేకాని మనం గొప్పవారమని కాదు, కేవలం ఆయన కృప ఆయన కనికరాన్ని బట్టే మనము పొందుకుంటాము. కాబట్టి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఎప్పుడు మనము సాక్షులుగా దేవునికి జీవించాలి, దేవునికి సాక్షులుగా జీవించాలి, అనేక మందిని దేవుని మార్గంలో నడిపించాలి. అంతేకాని మనం గొప్పవారమని కాదు. నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఏమైంది? ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతను అందుకుంది. ఆయన ఒక్క మాట ఇస్తే చాలు, ఆయన ఒక్క చల్లని చూపు చూస్తే చాలు. ఆయన కనికరము గల దేవుడు కాబట్టి ఒక్క మాట ఇచ్చారు. ఇచ్చిన వెంటనే ఆమె ఏమైంది? వెంటనే స్వస్థత పొందుకుంది. ఆ గడియలోనే నోటి నుంచి మాట వచ్చిందో లేదో ఆ గడియలోనే ఆమె స్వస్థత పొందుకుంది. ఇంకా చూద్దాం మనం మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం మనం చూసాం కదా. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పినప్పుడు ఆ గడిలోనే ఆ కుమార్తె స్వస్థత పొందుకుంది. లూకా సువార్త 11:5-10 చూద్దాము. మరియు ఆయన వారితో ఇట్లనను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుడి యొద్దకు వచ్చి, స్నేహితుడా నాకు 3 రెట్టులు ఇమ్మని, ఆ స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పాడు. ఏమంటున్నాడు? 2 స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితుడికి ఇంకొక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఏం చేశాడు? ఆ దారిని వెళుతూ దారి ప్రయాణంలో ఏమైనా నా స్నేహితుడు ఉన్నాడు కదా, ఇక్కడ ఆహారం దొరుకుతుందని స్నేహితుడి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు తన దగ్గర ఏమీ లేనప్పుడు ఏం చేస్తున్నాడు? తనకున్న స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, దూర ప్రాంతం నుంచి వచ్చాడు, అర్ధరాత్రి సమయంలో నా దగ్గర ఏమీ లేదు కాబట్టి నాకు కొన్ని రొట్టెలు ఇస్తే నా స్నేహితునికి పెడతాను అంటాడు. అప్పట్లో హోటల్స్ లేవు, ఎక్కడ భోజనాలు దొరికేవి కాదు, ఒక వాహనాలు లేవు, ఎక్కడ బస చేస్తే అక్కడ నడుచుకుంటూ కాలినడకని ప్రయాణం చేస్తూ స్నేహితులు బంధువుల్ని చూసుకుంటూ వాళ్ళు భోజనం చేస్తూ దారిలో వెళ్ళేవారు. ఆ సమయాన్ని బట్టి, ఈ సందర్భాన్ని బట్టి
యేసుప్రభు వారు చెప్పిన ఒక ఉపమానం ఇది కూడా. వెళ్ళినప్పుడు ఆ సహోదరుడు ఏం చేస్తాడు, నేను పడుకున్నాను, నేను పిల్లలతో ఉన్నాను, నేను లేవలేను, వెళ్ళిపో అన్నప్పుడు ఆ స్నేహితుడు పట్టు వదలకుండా అడుగుతాడు తన స్నేహితుడి కోసం. నా స్నేహితుడు ఆకలితో ఉన్నాడు, లెగిసి ఇవ్వు అని పట్టుదలగా అడిగినప్పుడు తన స్నేహితుడు ఏం చేస్తాడు, లేచి ఇస్తాడు. అటువలే అతడు తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినను అతని స్నేహితుడని కాదు, అతను సిగ్గు విడిచి పట్టుదలగా, ఈమెలాగా సిగ్గు విడిచింది, కుక్క పిల్లలకి వేయచ్చా, పిల్లలు తీసి అన్నప్పుడు, అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా బల్ల మించి పడి తింటాయి కదా అని సిగ్గు విడిచే తను పట్టు వదలకుండా ఆయన యందు తగ్గించుకుంది. ఆ తగ్గింపు స్వభావాన్ని చూసి దేవుడు ఏం చేశాడు, వెంటనే ఆమెకి మాట ఇచ్చాడు, నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక అనగానే ఆమె స్వస్థత పొందుకుంది. అలాగే ఈ స్నేహితుడు అడిగినప్పుడు ఆ యొక్క స్నేహితుడు లేవలేకపోయినా, ఆ స్నేహితుడు వల్ల కాకపోయినా విడిచిపెట్టేటట్టు లేడని విసుగుతోనైనా లెగుస్తాడు కదా. సిగ్గుమల్లి మాటికి అడుగుట వలనైనను, లోకాసు వార్త 11:8 మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. పట్టు వదలకుండా అడగడం వల్ల సిగ్గు విడిచి తను అడుగుతున్నందుకు, పట్టు వదలకుండా అడుగుతున్నందుకనే లేచి ఇస్తాడు కదా. కాబట్టి మీరు అటువలే మీరును అడుగుడి, అటువలే మీరు కూడా అడగండి అని యేసుప్రభు వారు చెప్తున్నారు. ఏమని? అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును అని మీతో చెప్తున్నాను. అడుగు వారికి ఇవ్వబడును, తట్టు వారికి తెరవబడును, వెదకు వారికి దొరుకుతుంది. కాబట్టి మీరు పట్టు వదలకుండా మీరు అడిగినప్పుడు పొందుకుంటారని యేసుప్రభు వారు చెప్తున్నారు. ఇది లోక సంబంధమైనటువంటి అవసరతే కాకుండా ఇంకా కింద చూద్దాం మనం. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుని, ఇంకా 13వ చూద్దాం. లోకాసు వార్త 11:13. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. నేను ఏంటంట, మనం లోక సంబంధమైనవి అడిగినప్పుడు దేవుడిస్తాడు, కానీ పరలోకమందున మీ తండ్రి పరిశుద్ధాత్మను అడిగినప్పుడు మీకు ఎలాగిస్తాడంట, ఎంతో నిశ్చయముగా తను అడుగువానికి అనుగ్రహిస్తాడంట. నిశ్చయముగా పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాడు తండ్రి అని అడుగుతున్నాడు. మనం ఏమడగాలి? పరిశుద్ధాత్మ శక్తితో నింపు ప్రభువా అని మనము అడగాలి. ఈ లోక సంబంధమైనవి దేవుడు అడగకపోయినా మనకి అనుగ్రహిస్తాడు. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, కానీ వాటిని పోషించట్లేదా? వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అని యేసుప్రభు వారు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అంటున్నారు. అంటే వెతుకు ప్రతి వారికి కూడా దొరుకుతుంది, అడుగు ప్రతి వారు కూడా పొందుకుంటారు, తట్టు ప్రతి వారు కూడా తెరవబడుతుంది. కాబట్టి మనము అడగాలి దేవుణ్ణి, నోరిచ్చిన దేవుణ్ణి మనము అడగాలి. అడగకుండా మనం ఏది కూడా పొందుకోలేమని ఇక్కడ మనం చూస్తున్నాం. తను ఏం చేసింది? పట్టు విడవకుండా అడిగింది, విడవకుండా అడిగి ఏం చేసింది? పొందుకుంది. అలాగే మనము విడవకుండా అడిగినప్పుడు మనము తప్పకుండా పొందుకుంటాం. మనం ఎలా అడగాలి? ఆయన శక్తిమంతుడు, ఇవ్వగల శక్తిమంతుడు, సమర్థుడు అని మనము నమ్మి అడగాలి. అలాగే హెబ్రీ పత్రిక 11:6 ఉంది. హెబ్రీ 11:6 ఏముంది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఎలా రావాలంట? ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను. ఆయన దగ్గరకు వచ్చేవాడు ఎలా రావాలి? తను అడుగు ప్రతిదీ పొందుకుంటామనేటటువంటి విశ్వాసంతో ఆయన ఫలము దయచేయగలడని నమ్మి మనము అడగాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము అంటున్నాడు. అంటే విశ్వాసం లేకపోతే మనం దేవుని దగ్గరికి రాలేము, విశ్వాసం లేకపోతే దేవుణ్ణి మనం అడగలేము, విశ్వాసం లేకపోతే మనము
పొందుకోలేము. కాబట్టి విశ్వాసమే మనకి ఉంటే చాలు. విశ్వాసం ఆయన యందు, ఎవరి యందు ఆ విశ్వాసం ఎవరి ఆడిలా కలిగి ఉండాలి? యేసయ్య యందు మన విశ్వాసం కలిగి ఉంటే మనం సమస్తాన్ని కూడా పొందుకుంటాం. కాబట్టి విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందితే మనము ఈ లోకంలో మనకి ఏది అవసరమో అడిగిన ప్రతిదీ మనం పొందుకుంటాము. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా తండ్రికి మనల్ని కుమారులుగా చేస్తాడు. కాబట్టి ఆయన కుమారుడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవునికి మనం కూడా పిల్లలం అవుతాం. కాబట్టి పరలోక రాజ్యానికి మనం కూడా వారసులం అవుతాం. ఇంకా మత్తయి సువార్త 11వ అధ్యాయం 21, 22 చూద్దాం. మత్తయి సువార్త 11, 21, 22. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణపు వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందరు. ఏమంటున్నాడు? అయ్యో కొరాజీనా అంటే అయ్యో అనగా మనము నిత్య నరకాగ్నికి పాలైపోయేవారు అని ఆయన ఊహించుకుని బాధపడుతున్నారని మనం తెలుసుకున్నాం. అయితే కొరాజీనా, అయ్యో బేత్సైదా అంటే ఈ పట్టణాలన్నీ కూడా దేవుడు విడిచిపెట్టినటువంటి పట్టణాలు. ఆ పట్టణాల్లో అద్భుతాలు, ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నేను చేసిన యెడల ఎంతోమంది రక్షింపబడి ఉండేవాళ్ళు. మీ మధ్య చేశానే వ్యర్థం. కానీ ఎవరిని అంటున్నారు? ఇజ్రాయేల్ ప్రజలనే అంటున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలను ప్రేమించి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తే వాళ్ళు గ్రహించుకోకుండా యేసుప్రభు వారిని విమర్శించి ఆయన్ని సిలువ వేస్తారు. ఆయన ఏమంటున్నారు? సువార్త ప్రకటిస్తూ అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, అయ్యో సీదోను పట్టణవాసులారా, మీ ఇజ్రాయేలు వారులారా, నేను వారి మధ్య చేసిన యెడల, అయ్యో కొరాజీనా బేత్సైదాలో చేసినటువంటి బేత్సైదాలో నేను చేస్తే ఏమంటున్నాడు మనం చూద్దాం. 11వ అధ్యాయము 21. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో. కొరాజీనా, అయ్యో బేత్సైదా అంటే అది ఇజ్రాయేలు ప్రాంతాలే ఇవి. ఆ ప్రాంతాల్లో చేసినటువంటి అద్భుతాలు నేను తూరు సీదోన్లో చేసి ఉంటే వాళ్ళు మారు మనసు పొందుకునేవారు. ఈమె ఎవరు? తూరు సీదోను ప్రాంతం నుంచి, కానాను దేశం నుంచి వచ్చినటువంటి స్త్రీ. అంటే విడువబడినటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో చేసిన ఎంతోమంది రక్షింపబడేవారు. ఎందుకంటున్నారు? యోనా పత్రికలో, యోనా రాసినటువంటి గ్రంథంలో 3వ అధ్యాయము 6వ వచనంలో 5, 6 చూద్దాం. నీనివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నీనివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినములు చాటించిరి. గనులేమి అల్పులేమి అందరూ కూడా గోనెపట్ట కట్టుకుని ఆ సంగతి నీనివే రాజునకు వినపడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. అంటే నీనివే పట్టణస్థులకి యోనా ప్రకటిస్తాడు. ఏమని? దేవుడు నాశనం చేయబోతున్నాడు 40 దినాల్లో, మీరు పశ్చాత్తాపపడితే దేవుడు మీ నుంచి తప్పిస్తాడు అని చెప్పి యోనా ప్రకటించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? రాజుతో సహా పశ్చాత్తాపపడి గోనెపట్ట కట్టుకుని వాళ్ళు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ దేశం మీద ఉన్నటువంటి ఉగ్రతను తప్పించి ఆ దేశాన్ని కాపాడుతాడు. ఎందుకు? పశ్చాత్తాపానికి మించినటువంటి పశ్చాత్తాపడినప్పుడు తప్పకుండా దేవుడు విడిపిస్తాడు. పశ్చాత్తాపానికి పడినప్పుడు మనము దేవుడు విడిపించగల శక్తిమంతుడు. కాబట్టి పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. పశ్చాత్తాపడినప్పుడు దేవుడు క్షమించే దేవుడు. పశ్చాత్తాపడినటువంటి యోనా ప్రజలను ఆ యొక్క రాజుతో సహా పశ్చాత్తాపడి గోనెపట్ట కట్టుకుని రాజవస్త్రాలను తీసివేసి అందరూ ఉపవాస దినాన్ని ప్రకటించినప్పుడు వాళ్ళు 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పిస్తాడు. అలాగే నీనివే ప్రజలను, తూరు సీదోను ప్రాంతాలను, సొదొమ గొమొర్రా ప్రాంతాలకు నేను అలా ప్రకటించి ఉంటే వాళ్ళు
పశ్చాత్తాప పడితే నేను వాళ్ళని క్షమించేవాడినే. కానీ మీ మధ్య నేను వచ్చి ఇంతగా సువార్త ప్రకటిస్తుంటే మీరెందుకు మారు మనసు పొందలేకపోతున్నారని, అయ్యో బేత్సయిదా, అయ్యో కొరాజీనా అని చెప్పి దేవుడు వాళ్ళని బాధపడుతున్నాడు, మూలుగుతున్నాడు హృదయంలో. అయ్యో మీ మధ్యకు వచ్చి నేను సువార్త ప్రకటించడం వల్ల మీరు మీరు తప్పకుండా నరకాన్ని పొందుకుంటారు. ఆయన రాకపోతే వాళ్ళకి పాపం ఏంటో తెలియదు కాబట్టి, వాళ్ళకి మంచి ఏదో తెలియదు కాబట్టి క్షమిస్తాడు. కానీ దేవుడు వచ్చి ప్రకటించిన వాళ్ళు వినకపోవడం వల్ల మీకు దేవుని తీర్పులో నిలవబడవలసిన వారే ఉన్నారు అని ఆయన బాధపడుతున్నారు. అంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. అంటే పశ్చాత్తాప పడితే ఎవరైనా తప్పులు చేయడం సహజం. ఎందుకంటే మనం మానవులుగా పాపంలో పుట్టాం, పాపంలో జీవిస్తున్నాము, పాపంలోనే మనం పుట్టాము, పాపంలోనే పెరుగుతున్నాము, పాపంలోనే జీవిస్తున్నాం. కాబట్టి మనము పాపులమే, కాబట్టి పాపము చేయడం సహజం. కాబట్టి పాపి అయినటువంటి వ్యక్తి దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాపడితే, అయ్యో ప్రభువా నన్ను క్షమించు అని ఎప్పుడైతే మనం దేవుని యొద్దకు వస్తామో, ఆయన యందు విశ్వాసం ఉంచి మనము అడుగుతామో, ఆయన క్షమించగల శక్తిమంతుడు. అలాగే ఈ తూరు సీదోను ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కానాను స్త్రీ విశ్వాసం ఉంచి పట్టుదలగా అడిగి ఎలాగైతే తన కుమార్తె, దయ్యం పట్టినటువంటి కుమార్తె విడుదల పొందుకుందో, అలాగే మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యొద్దకు వచ్చి మనం అడిగినప్పుడు ఆయన తప్పకుండా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన కనికరమగల దేవుడు, కృపగల దేవుడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు, మన పాపాల నుంచి విడిపించడానికి వచ్చాడు, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాడు, మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన నీతి మార్గంలో నడిపించి, ఆయనే మార్గము సత్యము జీవముగా ఉన్న యేసయ్య వైపు మనం నడిచినప్పుడు, ఆయన మార్గంలో నడిచినప్పుడు ఆయనే పరలోక రాజ్యానికి మార్గము. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన మార్గంలో మనం నడిచిన యెడల మనం పరలోక రాజ్యానికి ద్వారము ఆయనే. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనము పరలోక రాజ్య వారసులుగా మనము చేర్చబడతాము, ఆయనతో పాటు ఉంటాము, తండ్రితో పాటు యుగయుగాలు మనం ఉంటాం. కాబట్టి తూరు సీదోను ప్రాంతం నుంచి వచ్చినటువంటి కానాను స్త్రీ ఎలాగైతే విశ్వాసం ఉంచింది, అవును ప్రభువా నేను కుక్క పిల్ల వంటి దాన్నే, యజమానులు తిన్నటువంటి బల్ల మించి పడిన రొట్టె ముక్క కింద పడినప్పుడు ఆ కుక్క పిల్లలు తింటాయి కదా, అవును నేను కుక్క పిల్ల లాంటి దాన్ని అని ప్రభువా అని ఆ తండ్రి దగ్గర ఎలాగైతే ఒప్పుకున్నప్పుడు యేసయ్య, అవును కుమార్తె నీ విశ్వాసము గొప్పది, నీవు నమ్మినట్టే నీకు జరుగునుగాక అని మాట ఇచ్చారు. అలాగే మాట ఇచ్చే దేవుడు, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ గడియలోనే తన కుమార్తె స్వస్థత పొందుకుంది. ఆయన ఒక్క మాట ఇస్తే చాలు, ఆయన ఒక్క చూపు చూస్తే చాలు, ఆయన చల్లని చూపు చాలు మనకి. ఆయన దయగల దేవుడు, ఆయన కనికరము గల దేవుడు, ఆయన కృపగల దేవుడు. కాబట్టి ఆయన దగ్గరికి వద్దాం, ఆయన యొద్దకు వచ్చి ఆయన కనికరాన్ని పొందుకొని ఆయన యొద్ద నుంచి మనం దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆ కానాను స్త్రీ ఎలాగైతే తన కుమార్తె, దయ్యం పట్టిన కుమార్తెని విడుదల పొందుకునేటట్టుగా ఎలా అయితే ప్రార్థించిందో మనము కూడా ప్రార్థించి ఆయన యొద్ద నుంచి పరిశుద్ధాత్మను పొందుకుందాం. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఈ లోకానికి మనం వెలుగుగా, ఉప్పుగా, అనేక మందికి దీవెనకరంగా జీవించి మనల్ని మనం ప్రేమించుకున్నట్లుగానే ఇతరులని ప్రేమిద్దాం. మనల్ని మనం ప్రేమించుకోవడం అనగా మన శరీరాన్ని కాదు, మన ఆత్మ నరకంలో పడకుండా మనము ఈ లోకంలో బ్రతికి ఉండగానే మన ఆత్మను నరకం నుంచి తప్పించిన వారము. కాబట్టి మనల్ని మనం ప్రేమించుకుంటున్నాము, మనల్ని మనం ప్రేమించుకున్నాం కాబట్టి మన ఆత్మను రక్షించుకున్నాం. మన ఆత్మను నరకం నుంచి ఎలాగైతే తప్పించుకుని ఉన్నామో అలాగే ఇతరుల ఆత్మను కూడా నరకానికి వెళ్లకుండా కాపాడడమే ఇతరుల్ని ప్రేమించడం. కాబట్టి ఇతరుల ఆత్మను కూడా మనల్ని కాపాడదాం. మనము రక్షించుకొని మనము కాపాడుకోవడమే కాకుండా ఇతరులను కూడా మనము కాపాడి పరలోక రాజ్య వారసులుగా చేసిన యెడల మనము పరలోకములో బల నమ్మకమైన దాసురాలా అనిపించుకుంటాం. లేదంటే స్వార్థంతో మనము నశించిపోయిన వారుగా ఉంటాం. మనలో దేవుని ప్రేమ ఉండాలి. దేవుడు ఏం చేశాడు? స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా అంటారు.
అంటే మనల్ని స్నేహితులుగా భావించి తన ప్రాణాన్ని మనకు అర్పించినటువంటి యేసయ్య, అలాంటి ప్రేమ మనము చూపించాలి. మనము ప్రాణం ఇవ్వకపోయినా వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మను రక్షిద్దాం. ఆ ఆత్మ నరకానికి వెళ్లకుండా, ఇతరుల ఆత్మ నరకానికి వెళ్లకుండా, మన ఆత్మను కాపాడుకున్నట్లుగానే ఇతరుల ఆత్మ కూడా నరకానికి వెళ్లకుండా కాపాడదాం. దేవుని కొరకు జీవించి పట్టుదలతో, విశ్వాసంతో దేవుని యొద్ద ప్రార్థన చేస్తే మనం తప్పకుండా సమస్తాన్ని మనం అడిగే ప్రతిదీ కూడా పొందుకుంటామనేటటువంటి విశ్వాసంతో మనం ప్రార్థన చేసి పొందుకుందాం. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరుకును అని యేసుప్రభు వారు మనకు చెప్పి ఉన్నారు. కాబట్టి మనం అడిగి దేవుని వద్ద నుంచి సమస్తాన్ని, ఈ లోకంలో మనకు కావలసినవి, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుని ఈ లోకంలో అనేక మందికి దీవెనకరంగా జీవిద్దాం. ఈ చిన్న వాక్యం మనందరి వినికిడిలో దేవుడు ఆశీర్వదించునుగాక. విన్న వాక్యం మీ అందరి హృదయాల్లో నూరంతలుగా ఫలించునుగాక. మనం ప్రార్థించుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ప్రభువా తండ్రి, సర్వసృష్టికి ఆధారభూతుడైన మా తండ్రి, అయ్యా అడుగు ప్రతిదీ ప్రభువా ఇచ్చే దేవుడు మేము విశ్వాసంతో అడుగుచున్నాం తండ్రి. ఈ లోకంలో విశాలమైన స్థలాల్లో విశాలమైన మందిరాలు నిర్మించి అనేక ఆత్మల్ని మార్గంలోనికి నడిపించి నీ సాక్షులుగా, నీ సాధనాలుగా జీవించి ఈ లోకంలో మేము బ్రతుకున్నంత కాలము వెలుగుగా, ఉప్పుగా, అనేక మందికి దీవెనకరంగా మా జీవితాలు ఉన్నట్లు నీ బలమైన హస్తం ఉంచి తరతరాలు అబ్రహాము సంతానంగా మా సంతానాన్ని దీవించి అయ్యా ప్రభువా, ఇజ్రాయేలు జనాంగంలో అయ్యా అబ్రహాము సంతానంగా మమ్మల్ని దీవించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభువా, అట్టి కృపా దీవెన ప్రతి బిడ్డ, వాక్యం విన ప్రతి బిడ్డ కూడా పొందుకున్నట్లు నీ బలమైన హస్తం ఉంచి నీ విశ్రాంతి దినపు ఆశీర్వాదాలు ప్రతి బిడ్డపైన మెండుగా కృంభరించండి. అయ్యా గర్భం తెరవబడకుండా తండ్రి, పిల్లలు లేకుండా ఉన్న బిడ్డలకు నాయన యేసుక్రీస్తు ప్రభువు నామములో గర్భము తెరవబడునుగాక. అయ్యా నీకు స్తోత్రాలు. అనారోగ్యంతో, పాప బంధకాల్లో, శాప బంధకాల్లో, రోగ బంధకాల్లో నేను చిక్కుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బంధకాలు యేసుక్రీస్తు ప్రభువు నామములో తెగిపోవునుగాక. నీ బలమైన ఆత్మశక్తితో నింపి నీ పరిశుద్ధాత్మ వరాలతో, ఫలాలతో, దీవెలతో, ఆశీర్వాదాలతో మమ్ములను, మా పిల్లలను, మా కుటుంబాలని, అలాగే సార్వత్రిక సంఘాలను ప్రభువా దైవ సేవకులను నింపి నీ సేవలో ప్రతి ఒక్కరిని బలమైన సాధనాలుగా వాడుకోమని, అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మా జీవితాలు ఉన్నట్లు మీ కృప తోడించి భద్రపరచమని, విన్న ప్రతి ఒక్కరూ నూరంతలుగా యేసుక్రీస్తు నామములో ఫలించుదురుగాక. నీ కృప, కాపుదల, ఆశీర్వాదం నిత్యం మాకు తోడించి భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. వాక్యం విన్న మీరందరూ కూడా దేవునిలో బలపడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీ విశ్వాసాన్ని ఇంకనూ కూడా తూరు, సీదోను ప్రాంతాల్లో ఉన్నటువంటి కానాను స్త్రీ ఎలాగైతే అడిగి పొందుకున్నదో, అడిగిన వెంటనే దేవుడు ఒక్క మాట ఇస్తే చాలు తన కుమార్తె స్వస్థత పొందుకుంది. అలాగే మనము కూడా అడిగి దేవుని యొద్ద నుంచి పరిశుద్ధాత్మను పొందుకుందాం. ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు నిత్యము కూడా మనకి తోడై ఉండాలని ప్రార్థిద్దాం. అయితే విన్న వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే మీ సహోదరులకి, మీ స్నేహితులకి, మీ రక్త సంబంధికులకి షేర్ చేసి ఈ స్వార్థ పనిలో మీరు కూడా పాలుపంపులు పొందుకోండి. మీ ఆత్మను రక్షించుకొని ఇతరుల ఆత్మను కూడా రక్షించి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అనడంలో సంపూర్ణంగా దేవుని ప్రేమ ఉంది. కాబట్టి దేవుని ప్రేమను మనం పొందుకుని ఇతరులకు చూపించేవారుగా మనం జీవిద్దాం. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుసుకునేంతవరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా సకల పరిశుద్ధులకు, సంఘాలకు, మనందరికీ, మనకి, మన పిల్లలకి నిత్యము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.